ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఫైండింగ్ ఏ గాడ్లీ ఉమెన్. ఒక దైవ భక్తి గల స్త్రీని ఎలా కనుగొనగలము. ఈరోజు ఈ అంశం మీద నేను తీసుకున్న వాక్య భాగము సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సో మొదటి 9 వచనాలు రాజు లేక పురుషుడు ఏ విధంగా ఉండాలి అనే విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. 10వ వచనం నుండి 31 వరకు ఓ దైవభక్తి గల స్త్రీ ఏ విధంగా ఉండాలో రాయబడింది. సో మొదటి వచనాన్ని మనం గమనిస్తే రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. మీకు వెంటనే ప్రశ్న రావాలి, ఎవరు ఈ రాజైన లెమూయేలు? కొంతమంది స్కాలర్స్ చెప్పేది ఏంటి అంటే రాజైన సలోమానుకి మరొక పేరు లెమూయేలు అయి ఉండవచ్చు. సో ఇక్కడ రాయబడిన లెమూయేలు ఎవరో కాదు, సలోమాను అని కొందరు అంటారు. మనకు ఖచ్చితంగా మనకు తెలియదు, కానీ ఎక్కువ శాతం లెమూయేలు మేబీ సలోమాన్ అయి ఉండొచ్చు. సో ఒకవేళ లెమూయేలు సలోమాన్ అయితే అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అంటే అతని తల్లి పేరు బెత్షెబా అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో తన కుమారుడైన లెమూయేలుకి ఆ తల్లి 3 హెచ్చరికలు, 3 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొదటి ఇన్స్ట్రక్షన్ 3వ వచనంలో రాయబడింది, నీ బలమును స్త్రీలకి ఇయ్యకము. డు నాట్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు ఉమెన్. నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు. రాజైన లెమూయేలు, నువ్వు రాజువి, ఈ రాజ్యాన్ని ఏలుతున్నావు కనుక నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు. అంటే స్త్రీలతో నువ్వు సహవాసం చేయొద్దు. ఎందుకు? దానికి ఆన్సర్ కూడా ఆమె చెప్పింది. ఆన్సర్ ఏంటంటే ఎందుకు స్త్రీలతో సహవాసం వద్దు, నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వద్దు అని ఆమె ఎందుకు చెప్పిందంటే, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఒకవేళ స్త్రీలతో నువ్వు స్నేహం చేస్తే, స్త్రీలతో నువ్వు కలిసి ఎక్కువగా నువ్వు బ్రతుకుతే నీకు నాశనమే అని ఇండైరెక్ట్గా ఆమె తన కుమారుడికి చెప్తుంది. అవును కదా, అనేక మంది రాజులు వారి రాజ్యాలు కూడా పోగొట్టుకున్నారు స్త్రీ సాంగత్యాన్ని బట్టి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, జార స్త్రీ నోట నుండి తేనె కారుతుంది. ఆ తేనెకి జారిపోయే అవకాశం ఉంది. లాలనగా మాట్లాడుతుంది, చక్కగా మాట్లాడుతుంది. భార్యతో అలా మాట్లాడుతుంది, భార్య కొంచెం ఘాటుగా మాట్లాడుతుంది, కానీ పరస్త్రీ చాలా స్వీట్గా మాట్లాడుద్ది. ఆ మాటలకి మనం జారిపోయే అవకాశం ఉంది. కనుక జారిపోవద్దు. ఒకవేళ నువ్వు జారిపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పతనం అయిపోతావు అని మొట్టమొదటి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. రెండవది 4వ వచనంలో, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిని ఎడల వారి కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. సో రెండోది, వార్నింగ్ హిమ్ నాట్ టు అలౌ డ్రింక్. మద్యం త్రాగవద్దు. అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు, మద్యం జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు మద్యానికి బానిస అవుతే ఆ మద్యము కూడా నీ భవిష్యత్తుని, నీ రాజరికాన్ని నువ్వు పోగొట్టుకుంటావు.
చాలామంది మద్యపానాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక పార్టీగా, ఏదో ఒక ఎంజాయ్మెంట్గా, సరదాగా మొదలుపెట్టి చివరికి వాటికి బానిసలైపోతూ ఉన్నారు. ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఎంతోమంది యవనస్తులు ఈ త్రాగుడికి బానిస అయిపోయి వారి జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్య డాక్టర్స్ కూడా చెప్తున్నారు, మద్యం త్రాగడం తప్పు కాదు, ఒక 45 ml 2 సార్లు రోజు తీసుకుంటే కొంచెం పర్వాలేదు, అంటే 90 ml రోజు తీసుకోండి అని డాక్టర్స్ సలహాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్య డాక్టర్స్ కూడా ఆ విషయాన్ని వారు కరాఖండిగా చెప్పారు. రీసెంట్గా ఏంటంటే ఆ 90 ml కూడా తీసుకోవడం వలన కూడా ఎంతో ప్రమాదం. ఆ మద్యం, ఆ ఆల్కహాల్ మిమ్మల్ని క్యాన్సర్కి నడిపిస్తుంది. అందువల్ల దయచేసి ఆ కొంచెం కూడా తీసుకోవద్దు అని మళ్ళా ఆ డాక్టర్లే హెచ్చరిస్తూ ఉన్నారు. సో అది లాంగ్ టర్మ్లో స్లో పాయిజన్ అనమాట. నీ ఆరోగ్యాన్ని, నీ కిడ్నీల్ని, నీ లివర్స్ని, నీ హార్ట్ని అంతటినీ నీ చేతులారా నువ్వు నాశనం చేసుకుంటూ ఉంటావు. ఈ సిగరెట్లు కానీ, ఈ మందు కానీ వీటి వల్ల ఏమవుద్దంటే నీ రక్త ప్రసరణ, నీ యొక్క రక్తం అందవలసిన ప్రతి చోటికి అందకుండా బ్లాక్స్ అయిపోతూ ఉంటాయి. అందువల్లనే హార్ట్ స్ట్రోక్లు, అందువల్లనే అనేక రకాల ప్రమాదాలు. సో ఇవన్నీ నువ్వు తప్పించుకోవాలంటే మద్యపానానికి దూరంగా ఉండు అని 2వ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. 9వ వచనంలో, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. అంటే 3వది ఆమె ఇస్తున్న హెచ్చరిక ఏంటి అంటే, నువ్వు న్యాయంగా బ్రతుకు, ఎవరికి కీడు చేయొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరిని మోసం చేయొద్దు. చేతనైనంత వరకు దీనులకి, దరిద్రులకి, బాధపడేవారికి హెల్ప్ చేయి, సహాయం చేయి. నీకున్న దాంట్లో ఇతరులకి మేలు చేయి, కీడు చేయొద్దు. బైబిల్ సెలవిస్తుంది, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. సో మనం మంచి పేరు పొందుకోవడానికి, లేక మంచి పేరుని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. సో ఇవన్నీ స్త్రీలకు కాదు కానీ పురుషులకి ప్రత్యేకంగా తన కుమారుని ఉద్దేశించి ఇచ్చిన 3 హెచ్చరికలు. 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఏంటవి? మొదటిది, డు నాట్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు ఉమెన్, నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వద్దు. 2వది, ద్రాక్షారసానికి దూరంగా ఉండు. 3వది, దీనులకి, శ్రమపడు వారికి, దరిద్రులకి న్యాయం తీర్చు కానీ అన్యాయం తీర్చవద్దు, లేక ఎవరికి అన్యాయము చేయవద్దు అని 3 హెచ్చరికలు ఇవ్వడము జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈమె, ఈ బెత్షెబా అనే ఈ స్త్రీ బైబిల్లో క్రొత్త నిబంధనలో యునేకే లూయిస్ లాగా లేదా? ఎవరు యునేకే లూయిస్?